నమస్తే ఫ్రెండ్స్. ఇగో సౌదీ పాత కార్లు ఇవి. ఇదొకటి, ఇక్కడ మూడు ఉన్నాయి. మూడిట్లా ఒకటి కొత్తది, రెండు పాత కార్లు. ఇది మరీ ఓల్డ్. ఇది చాలా రోజులు ఉండబట్టి కారు మంచి నీట్గా ఉన్నది, కానీ ముందర పంక్చర్ అయింది. ఇది కారు. ఇది మేము ఉండే ఏరియా. ఈ బిల్డింగ్ కడతారు. ఇప్పుడు సాయంత్రం పూట బాగా బిజీ అయిపోయింది రోడ్. ఇది ఈ రంజాన్ మాసంలో తక్కువ. ఇక సాయంత్రం అయిందంటే బయటికి వెళ్తారు. అప్పటిదాకా అంతా రోడ్డు మీద చూసేది కూడా ఒక్క మనిషి కూడా ఉండరు. ఇక ఒక ఉపవాసం లేనివాడు తప్ప తిరుగుడు కష్టమే. తినడానికి కూడా ఏం దొరికాయి. చాయ్ తాగాలన్నా కానీ దొంగతనంలో తీసుకుపోయి చాయ్ తాగి ఉంటుంది. ఇది దగ్గర ఉన్న ఒక పెద్ద బిల్డింగ్. ఇది 6 అంతస్తులు. కింద గ్రౌండ్ ఫ్లోరు కార్ పార్కింగు. అది సాయంత్రం చేయబట్టి బాగా ఇప్పుడు పోయిన బండ్లని అక్కడ సిగ్నల్. అది సిగ్నల్ ఇక్కడ చాలా సిగ్నల్లే ఉంటాయి. కొత్త నిర్మాణం చేస్తారు బిల్డింగ్ ఒకటి మా ఏరియాలో. అది తెల్ల బిల్డింగ్ పక్క వంటి రెండో బిల్డింగ్. వరుసగా 3వ బిల్డింగ్లో మేము ఉంటాం. ఇవన్నీ కార్లు. ఇక మనిషికి ఒక కారు నట్టు ఉంటుంది. అక్కడ ఫ్యామిలీ కూడా ఉంటాయి. ఇక్కడ మనిషికి ఒకటి జాబ్ చేసే వాళ్ళకి ఒక్కొక్కడికి ఒక కారు ఉంటుంది. ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీలలో ఫోర్మెన్ కసంటోడికి ఒక కారు ఉంటుంది. అందులో లేబర్ని కూడా తీసుకోపోతారు. అది అవుతారు, ఇది అవుతారు. ఇది మెయిన్ అరబ్బోల్ ఏరియాలో. అవన్నీ అరబ్ ఇండ్లు. అవన్నీ అరబ్బోల్ ఇండ్లు. 1% బద్దీ తక్కువ, అంటే గరీబ్ వసంటి ఉన్న అరబ్బోల్లో ఇండ్లు ఇవి. ఇక్కడ కూడా మన ఇండియా లెక్కన చాలామంది గరీబులు ఉన్నారు. ఇవన్నీ వాళ్ళే రెంట్కి ఇస్తారు. పాతకారు పోతారు. ఇది పాతకారు రెంట్కి ఇస్తారు. దాని మీద జీవనోపాధి చేస్తారు. ఖజూరు అమ్ముతారు, బట్టలు అమ్ముతారు. శ్రీకోలో పోతే మొత్తం అరబ్బోలే. మన ఇంటికాడ దంద చేసినట్టు చేస్తారు వాళ్ళు. అట్లా అరబ్బోలు పోతారు వాళ్ళు. అలా అరబ్బోలే. ఇక్కడ కూడా చాలామంది బీద వాళ్ళు ఉన్నారు. ఏదో చిన్న చిన్న దందలు వేసుకుంటారు. చాలా రోజుల చిన్నోళ్ళు అట్లా సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద ఎగురుతారు. బంగారోళ్ళు బాగా ఎగురుతారు. ఇక్కడ బంగారోళ్ళు బాగా ఇక్కడ అంత ముస్లింలు కాబట్టి వాళ్ళని లైక్ చేస్తారు. ఈ మంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి దాకా ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.